9,236 హెక్టార్లలో హార్టికల్చర్ పంటకు నష్టపరిహారం 32,67,00,000 ఇస్తున్నాం. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా టౌన్స్ లో పెద్దగా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, తూతూ మంత్రంగా ఉండేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇల్లు పూర్తిగా పోతే 11,000 ఇమ్మన్నారు. ఈరోజు 25,000 ఇచ్చాం. మొదటి అంతస్తు అవన్నీ ఏదైనా ఉంటే పని పోతే ఒక 5,000 ఇమ్మనేవాళ్ళు, అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు, 2,000 ఇచ్చేవాళ్ళు. పోయిన గవర్నమెంట్ అయితే క్యాంప్ పెడితే అక్కడికి వస్తే ఒక 2,000 ఇచ్చి పంపించేవాళ్ళు. ఈరోజు వాళ్ళందరికీ 25 కేజీలు ప్యాకేజీ కాకుండా 10,000 రూపాయలు ఇచ్చాం. గ్రౌండ్ ఫ్లోర్ పాక్షికంగా మునిగితే ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, 10,000 ఇచ్చాం. కిరాణా కొట్లు, రెస్టారెంట్లు 25,000 ఇచ్చాం. ఇది ఇంతకుముందు నామ్సో కూడా లేదు. చిన్న పరిశ్రమలు కూడా నామ్సలో లేదు. 50,000 ఇచ్చా. 40 లక్షల లోపల నష్టపోతే, 40 లక్షల నుంచి 1,50,00,000 నష్టపోతే 1,00,000 రూపాయలు ఇచ్చాం. 1,50,00,000 కంటే ఎక్కువ నష్టపోతే 1,50,000 రూపాయల చొప్పున అందరికీ చేశాం. అదే మరి 3 వీలర్ 3,000 రూపాయల చొప్పున అందరికీ ఇచ్చాం. ఆటో అది లేదు ఇంత మునుపు అయితే. ఆటో అయితే 5,000 రూపాయలు, దాన్ని 10,000 రూపాయలు ఇచ్చాం. తోపుడు బండికి 5,000 ఉంటే 20,000 ఇచ్చాం. చేతి వృత్తులు, చేనేత వాళ్ళకి 10,000 ఉంటే 25,000 ఇచ్చాం. చేతి వృత్తుల ముడి సరుకు 5,000 ఉంటే 10,000 రూపాయలు ఇచ్చాం. వరి 10,000 నుంచి నేను 20,000 చేశాను. ఆ మధ్యకాలంలో వీళ్ళు వచ్చి రివర్స్ చేసి 16,000 చేశారు. ఇప్పుడు 25,000 రూపాయలు చేశాం. ఒకటేసారి 16,000 నుంచి 25,000 చేశాం. ఇంకో పక్కన పత్తి 15,000 ఉంటే 25,000, మొక్కజొన్న 12,500 ఉంటే 15,000, మిరప, పసుపు 15,000 అంటే 35,000, అరటి 25,000 అంటే 35,000, పట్టు పరిశ్రమకు 35,000, ఆవులు గేదెలు చనిపోతే 50,000, గొర్రె మేక చనిపోతే 7,500, పశువుల షెడ్ చనిపోతే 5,000, కడాన కోడి చనిపోయినా 1,000 రూపాయలు ఇచ్చాం, 100 రూపాయలు ఇచ్చాం. ఈ విధంగా మొత్తం ఎలాంటి నష్టపరిహారం జరిగినా వాళ్ళని పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ముందుకొచ్చాం, అన్ని విధాలా చేశాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ సర్వీసెస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అనేది ఎంతవరకు చేయగలుగుతాదో అన్ని విధాలుగా చేయగలిగాం. ఒక డ్రోన్స్ ను ఉపయోగించడం, అది ఒక వినూత్నమైన ప్రయోగం, ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఫ్లడ్ ఏరియాల్లో డ్రోన్స్ ఉపయోగించి ఫుడ్ గాని, ఊర్లో ఉండే గార్బేజ్ గాని ఎస్టిమేట్ చేసి అలర్ట్ చేసి ఇమీడియట్ గా ఒక 20,000 మెట్రిక్ టన్స్ గార్బేజ్ ని 10 రోజుల్లో లిఫ్ట్ చేశామంటే, అదే మరి ఎక్కడికక్కడ చోక్ అయిపోయినటువంటి డ్రైన్స్ అన్ని కూడా డ్రోన్ ద్వారా ఐడెంటిఫై చేసి అవన్నీ క్లియర్ చేసి ఆ నీళ్లని కింద తీసుకుపోయామంటే, ఒక పక్క నారాయణ 24 గంటల ఆ పని మీదనే ఉన్నాడు, ఇంకో పక్క గండి పడిపోతే రామానాయుడు అక్కడే ఉన్నాడు, లోకేష్ గారు అక్కడికి వెళ్లారు. అంటే ఎవరి పార్టీకి వాళ్ళు ఎవ్వరు ఏ పని చేయాలనో ఆ పని చేసి ముందుకు పోగలిగాం. కలెక్టర్స్ కూడా సమర్థవంతంగా పనిచేశారు, యంత్రాంగాన్ని బాగా నడిపించారు. ఇంకా సీనియర్ ఆఫీసర్స్, సిసోడియా గాని వీళ్ళంతా కూడా చాలా సిస్టమేటిక్ గా పగడ్బందీగా ఏం చేయాలన్నా అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ఇది కాకుండా వినూత్నంగా మీరు ఆలోచిస్తే ఎప్పుడు చరిత్రలో ఎక్కడ జరగకూడదు, ఇది ఒక బెంచ్ మార్క్. దగ్గర 75,000 హౌసెస్ ని క్లీన్ చేయించి, రోడ్లు క్లీన్ చేయించడం, ఏవైతే ఫైర్ ఇంజిన్స్ పెట్టి సెల్లార్స్ లో ఉండే వాటర్ అంతా లిఫ్ట్ చేయడం, ఇది ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇక్కడ అర్బన్ కంపెనీని తీసుకొచ్చి మొత్తం 500 మందిని ఇక్కడ మనుషులను పెట్టి, ప్లంబర్ కావాలన్నా, కార్పెంటర్ కావాలన్నా, ఎవరు స్కిల్డ్ లేబర్ కావాలన్నా వాళ్ళందరినీ పంపించి
దగ్గర 5,900 కంప్లైంట్స్ ని పూర్తి చేశాం.